మీ లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్ ర్యాండమ్ కాదు, వాళ్ళందరికీ ఒక కార్మిక్ రీజన్ ఉంటుందని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. హాయ్, దిస్ ఇస్ హసిత వెచ్చా, టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్ అండ్ స్పెల్ కాస్టర్. మీ రిలేషన్షిప్స్ అండ్ లైఫ్కి క్లారిటీ ఇవ్వటమే నా గోల్. నేను జనరల్గా రీడింగ్ ఇచ్చేటప్పుడు క్లయింట్స్కి రిలేషన్షిప్ అట్లాగా ఇది కార్మిక్ కనెక్షన్, ఇది సోల్మేట్ కనెక్షన్ అని చెప్తూ ఉంటాను. సో ఒకసారి డీటెయిల్గా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో రిలేషన్షిప్స్ అంటే జస్ట్ లవ్ మాత్రమే కాదు, ఇవి జనరల్గా కార్మిక్ కనెక్షన్స్. మనం కలిసే ప్రతి పర్సన్కి ఒక పర్పస్ ఉంటుంది. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ అన్నీ 3 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అది వచ్చేసి కార్మిక్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ కనెక్షన్. ఫస్ట్ వన్ వచ్చేసి కార్మిక్ కనెక్షన్. ఇది చాలా ఇంటెన్స్గా స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది, కానీ ఈ రిలేషన్షిప్లో పీస్ మాత్రం ఉండదు. ఇది మన పాస్ట్ కర్మ వల్ల వస్తాయి. ఇక్కడ మెయిన్ పర్పస్ లవ్ కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన లెసన్స్. సో ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ మనకేం నేర్పిస్తుంది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, బౌండరీస్ అండ్ లెటింగ్ గో. కానీ చాలా కేసెస్లో ఇవి లాంగ్ టర్మ్ ఉండవు. లెసన్ కంప్లీట్ అయ్యాక రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్. ఇది చాలా పీస్ఫుల్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు వాళ్ళతో ఉన్నంతసేపు ఈ పర్సన్ నాకు కరెక్ట్ ఫీలింగ్ అనే గట్ ఫీలింగ్ వస్తుంది మీకు. సోల్మేట్స్ మన లైఫ్లో సపోర్ట్ కోసం వస్తారు. వాళ్ళు మనకి గ్రోత్కి హెల్ప్ చేస్తారు. ఇవి ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇది యూజువల్గా లాంగ్ టర్మ్గా ఉంటుంది అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇది చాలా రేర్ అండ్ పవర్ఫుల్ కనెక్షన్. ట్విన్ ఫ్లేమ్ అంటే ఏంటి అని అంటే మీ సోల్కి ఎగ్జాక్ట్ మిర్రర్ లాగా ఉంటారనమాట. అంటే మీ ఇష్టాలు ఏంటి, మీకు ఇష్టం లేనివి ఏంటి, ఎగ్జాక్ట్గా వాళ్ళకు కూడా అవే థాట్స్, అవే ఐడియాస్ ఉంటాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ ఉన్న వాళ్ళు మీ స్ట్రెంగ్స్ అండ్ మీ వీక్నెస్ బోత్ని రిఫ్లెక్ట్ చేస్తారు. ఇది చాలా ఇంటెన్స్ ఉంటాయి. సపరేషన్ అండ్ రీయూనియన్ ఫేజెస్ అనేవి వీళ్ళకి చాలా కామన్ అనమాట. ఎప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పుడు విడిపోతారో తెలియదు. ఎందుకు అంటే మనతో మనం ఎక్కువసేపు ఉండలేమని అంటారు కదా జనరల్గా. అంటే సేమ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళతో ఎక్కువసేపు ఉండలేము అని అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట. సో ఈ రిలేషన్షిప్కి మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే వీళ్ళు మనకి స్పిరిచువల్ గ్రోత్ పెంచడానికి అండ్ మన లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మటుకే వస్తారు. ఇది నేను ఈజీ రిలేషన్షిప్ అని అయితే చెప్పాను, కానీ చాలా లైఫ్ చేంజింగ్ కనెక్షన్ అని అనుకోవచ్చు. సో ఈ 3 కనెక్షన్స్ గురించి సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలి అంటే కార్మిక్ కనెక్షన్స్ అంటే మనకి లెసన్స్ టీచ్ చేయడానికి వస్తారు. సోల్మేట్ కనెక్షన్స్ అంటే మన పీస్ కోసము అండ్ మనకి సపోర్ట్ చేయడం కోసం వస్తారు. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అంటే మన ట్రాన్స్ఫర్మేషన్ కోసం వస్తారు. మీది ఏ రిలేషన్షిప్ టైప్ అనేది అర్థం చేసుకుంటే మీరు రైట్ డిసిషన్స్ తీసుకోవచ్చు లైఫ్లో.